అది ఎస్పీ నివాసం. దానికి కూతవేటు దూరంలోనే ఐజీ బంగళా. నిజానికి ఆ సమీప ప్రాంతాల్లో నడవాలంటే దొంగలు, బ్లేడ్గాళ్లు, గంజాయిగాళ్లు వణికిపోవాలి. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. గుంటూరు ఎస్పీ నివాస పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గంజాయిగాళ్లు దర్జాగా తిరిగేస్తున్నారు. స్టైల్గా ఫ్రెండ్స్తో కలిసి మత్తు పదార్థాన్ని సేవిస్తున్నారు. గంజాయి మత్తులో రోడ్డుపై గత్తరలేపుతున్నారు. ఒకే స్కూటీపై 6 ప్రయాణిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గుంటూరులో గంజాయి బాబుల హంగామా నానాటికి పెరిగిపోతుంది. దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యాలు. జిల్లా పోలీసు ఉన్నతాధికారి నివాసం పక్కనే ఉన్నా అదేమీ పట్టనట్లు గంజాయి బ్యాచ్ వ్యవహరిస్తుంది. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క పోలీసు అధికారి పట్టించుకోపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గంజాయిగాళ్లంతా ఎస్పీ బంగ్లా సెక్యూరిటీ గార్డు ముందు గుండానే ఖాళీ ప్రదేశానికి వెళ్తారు. గంటల తరబడి అక్కడే కూర్చొని గంజాయి సేవిస్తారు. ఏ ఒక్క పోలీసు వారిని అడ్డుకోవడం లేదు. ఆ కిలాడీగాళ్ల వైపు కనీసం కన్నెత్తైనా చూడడం లేదు. దీంతో గంజాయిగాళ్లంతా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఆ మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి 2 వీలర్స్ పై విన్యాసాలు చేస్తున్నారు. దీంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. గంజాయిగాళ్ల ఆటలు కట్టించాలని అర్థిస్తున్నారు. లేదంటే తమ ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు సిటీలో గంజాయి వినియోగం విక్రయంపై కథనాలు రాస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు గంజాయిగాళ్లు రెచ్చిపోతుంటే పట్టించుకోకుండా కూరపాటి విజయ్ కుమార్ అనే జర్నలిస్టుపై కేసులు పెట్టడమేంటని బాధితుడి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. గంజాయిగాళ్లకు చెక్ పెట్టి ప్రశాంత వాతావరణానికి బాటలు వేయాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, గుంటూరులో ఈ గంజాయి వాడకం యువత ఇలా మారడం వెనుక మీ అభిప్రాయం ఏంటి? గుంటూరు సిటీలో గంజాయి గాళ్ళు వెచ్చిపోతున్నారని అని చెప్పడానికి మన స్క్రీన్ మీద చూస్తున్న ఎగ్జామ్స్ లివింగ్ ఎగ్జాంపుల్ గా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గుంటూరు ఎస్పీ ఆఫీస్ కి ఐజీ బంగ్లాకి సమీపంలోనే గుంటూరు ఎస్పీ నివాసం, అదేవిధంగా ఐజీ నివాసానికి అఫిషియల్ గా ఏదైతే ప్రభుత్వం వారికి కేటాయిస్తుందో బంగ్లాలో, ఆ బంగ్లాకి సమీపంలోనే గంజాయి గారు పెద్ద ఎత్తున అక్కడికి రావటం కానీ, రోజు గంజాయి సేవించడం కానీ. విచిత్రం ఏంటంటే ఆ 2 ఆఫీసులు ముందు నుంచి ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉంటే ఆ ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి గ్రూపులుగా గంజాయి తాగుతూ కొడుతూ కనిపిస్తూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఏ పోలీస్ అధికారి లేదంటే బంగ్లా సెక్యూరిటీ గార్డ్స్ కానీ అడిగిన సందర్భాలు లేవు. ప్రతిరోజు ఇదే తంతు, ప్రతిరోజు కంటిన్యూస్ గా అక్కడ గ్రూప్స్ గా రావడం, యువకులు గంజాయి కొడుతూ ఉండటం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారేలాగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇంటి కళ్ళ ముందు ఒక ఎస్పీ ఆఫ్ జిల్లాని నిర్దేశించే పోలీసు ఉన్నతాధికారి ఇంటి సమీపంలో, ఒక ఐజీ సమీపంలో ఈ విధంగా ఇంత దారుణంగా దర్శనం కూడా పట్టించుకోవట్లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానికులు పర్టికులర్ గా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోవట్లేదనే వాదనలు కూడా అక్కడి నుంచి వస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి గంజాయి మత్తులో రోడ్లపై అర్ధరాత్రి స్కూటీల పైన హల్చల్ చేస్తూ, ఒకే స్కూటర్ పై 5-6 ఎక్కుతూ విన్యాసాలు చేస్తూ, అంటే వాళ్ళు ప్రమాదంలో వస్తూనే, ప్రమాదాన్ని మూటకట్టుకుని వస్తూనే ఎదురుగా వస్తున్న వాళ్ళని కూడా ప్రమాదంలో నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీరికి యువకుల్ని కట్ చేయాల్సిన అవసరం ఉందని చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా పట్టుకోవట్లేదు అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ మరి ఇంతకీ అంటే జనరల్గా ఏంటంటే ఒక ఎస్పీ అంటేనే ఒక జిల్లా పోలీసు ఉన్నతాధికారి అక్కడికి అటువైపుకి ఏదైనా సమాజ వ్యవహారాలు వేయాలన్నా, లేదంటే కొంచెం ఆకతాయిగా ప్రవర్తించాలన్నా కొంత భయం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి భిన్నంగా ఉంది.
దర్జాగా ఆ ఇంటి ముందు నుంచి వెళ్తారు, ఆ బంగ్లా నివాసం ముందు నుంచి వెళ్తారు, ఎదుర్కొన్నట్టు ఖాళీ ప్రదేశంలో అక్కడ తమతో పాటు తెచ్చుకుంటే గంజాయి కొట్టు దర్జాగా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని వాడకాన్ని గంజాయి గాల్ని కంట్రోల్ చేయకపోతే అది మరో స్టెప్ ఎక్స్ట్రీమ్ స్టెప్ వెళ్ళిపోయి ఏదైనా అటాక్ చేయడం కానీ లేదంటే ఆడవారిని వేధించడం కానీ అటు వెళ్తున్నటువంటి వారిని ఆకతాయిలు వేధించడం కానీ ఇటువంటి సందర్భాలు జరిగే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అందుకే స్థానికులు చాలా బలంగా కోరుతున్నారు, ఎట్టి పరిస్థితిలో చర్యలు తీసుకొని వాళ్ళని అడ్డుకోవాలి, వాళ్ళని కట్టడి చేయాలి, గంజాయి గాల సమీప ప్రాంతాలు తిరగకూడదు, అసలు గంజాయి రహిత రాష్ట్రంగా కావాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ ఆ దిశగా ఆ గుంటూరు సిటీ పోలీసులు పట్ల అక్కడ ఆ సమీపంలో 2 పోలీసులు కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ పట్టించుకోవట్లేదు. అందుకే వాళ్ళు దర్జాగా ఈ విధంగా గుంపులుగా గంజాయి కొడుతున్నారనేది ఒక బలమైన వాదన. ఇప్పటికైనా జిల్లా పోలీసు యంత్రాంగం మేల్కొని కఠిన చర్యలు తీసుకుని వాళ్ళందరినీ బ్రేక్ చేసి వాళ్ళందరి ఆట కట్టించాలని డిమాండ్లు అయితే బలంగా వెలువెత్తున్నాయి. వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. రాజీవ్ సార్